జుకీనీ క్యారెట్ పరాటా ఈరోజు తయారు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జుకీనీ క్యారెట్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, జుకీనీ 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జుకీనీ క్యారెట్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము జుకీనీ అనేది మన ముఖ్యమైన పదార్థంగా తీసుకుంటున్నాం. జుకీనీ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఇది చక్కగా వాటర్ కంటెంట్ చాలా బాగున్నటువంటి ఒక చక్కటి వెజిటబుల్ అని చెప్పాలి. సాధారణంగా జుకీనీని మనం ఎక్కువగా సాలెడ్స్ లో చూస్తూ ఉంటాము, తర్వాత ఇటాలియన్ ఫుడ్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. జుకీనీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఇక జీర్ణం విషయానికి వస్తే అయితే పెద్దవాళ్లకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి చాలా మంచిది, చాలా త్వరగా జీర్ణం కూడా అవుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా ఏంటంటే గుండె ఆరోగ్యం అనేది చాలా బాగా బలపడుతుంది. అలాగే మనకి బ్లడ్ షుగర్ ఉంటాయి, చాలా మందికి షుగర్ ఉంటుంది కదా. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా హ్యాపీగా జుకీనీతో ఏ వంట అయినా ఎంతైనా కూడా తినొచ్చు. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అది కూడా చాలా బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే కంటి కండరాలు బలోపేత పడడానికి, బలంగా ఉండడానికి, ఇంకా బాగా దాని ఐ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకు జుకీనీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మనకు ఓవరాల్గా చూసుకుంటే జుకీనీ అనేది కేవలము ఆ సాలెడ్స్లో, మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్లో మాత్రమే కాకుండా మనం హాయిగా మన ఇండియన్ స్టైల్లో, సౌత్ ఇండియన్ స్టైల్లో చక్కగా పరాటా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి జుకీనీతో పాటు మనం క్యారెట్ కూడా తీసుకుంటున్నాము, అలాగే గోధుమ పిండి అవన్నీ కూడా తీసుకున్నాము. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మన ముఖ్యమైన పదార్థం ఫస్ట్ వేసేసుకుందాం. ఇదిగోండి జుకీనీ. మనకి ఎక్కడైనా దొరుకుతుంది, అంటే సూపర్ మార్కెట్స్లో 100% దొరుకుతుంది. జుకీనీ అంటే మనకు ఆల్మోస్ట్ కీరా దోసకాయ లాగానే ఉంటుంది, కాకపోతే మనం ఈజీ గుర్తుపట్టచ్చు. ఇది కీరా కాదు, ఇది జుకీనీ అని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే, ఇలా మనము జుకీనీ తురుముని తీసుకుందాం. దీంట్లో మనకు నీళ్లు ఉంటాయి చూసారా, ఇంకోండి మనకు దీంట్లో న్యాచురల్గా మనకు వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం అస్సలు లేదనేది నా అభిప్రాయం. చూద్దాం. ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము, అంటే కేవలం జుకీనీ మాత్రమే కాకుండా కాస్త రంగు బాగుంటుంది, టేస్ట్కి చాలా ఇష్టం, అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి క్యారెట్ టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకొని ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. సో పరాటా అన్నాం కదా, సో పరాటాతోకి మనకు చక్కగా పసుపు వేసుకుంటే రంగు కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం కారం, ఇక మనం తీసుకునేటువంటి కారానికి తగ్గట్టుగా మనము స్పైస్ వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, పరాటా అన్నాం కదా దానికి తగ్గట్టుగా గరం మసాలా పొడి, ఆ తర్వాత ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం గోధుమ పిండి వేసుకుందాం. ఓకేనా, సో ప్రస్తుతానికైతే ఇంత వేసానండి, అవసరమైతే మనం మళ్ళీ వేసుకోవచ్చు. అయితే ఇందులో మీరు ఉడకబెట్టిన బంగాళదుంప ఇలాంటివి ఏదైనా వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు బైండింగ్కి బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. పిల్లలకు పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి ఉడికించిన బంగాళదుంప పిల్లలకు చాలా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పడుతుందండి. కొంచెం లైట్గా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా చాలా ఈజీ అండి. ఎప్పుడు మనం చేసుకునే రొటీన్గా చపాతీలు అలా కాకుండా అదే గోధుమ పిండితో, మన ఇంట్లో ఎప్పుడూ నిత్యం ఉండేటువంటి గోధుమ పిండితోనే మనం చాలా డిఫరెంట్గా ఇది తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకొక హంగు మీరు ఏమి యాడ్ చేయొచ్చు అంటే చెప్పాను కదా, బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు.
ఓకే, ఇలా మనకు పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. తవ్వ మనకు లైట్గా వేడెక్కిన తర్వాత మనము పరాటా వేసేసుకోవచ్చు. ఈలోపు ఏం చేద్దామంటే ఇలా చక్కగా ఒక బటర్ పేపర్ తీసుకోండి. ఓకేనా? తవ్వ లైట్గా వేడెక్కిన తర్వాత కొంచెం మనం లైట్గా ఇలా ఆయిల్ వేసేసుకుందాము తవ్వ మీద. అండ్ ఇప్పుడు చేతికి కూడా కొంచెం ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో అది చక్కగా ఒక ఉండలాగా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకుందాం. దీన్ని మనకు చక్కగా కాస్త చేతికి నూనె రాసుకుంటూ ఇలా అద్దుకుందాం. చేతికి కొంచెం అంటుకుంటుంది, సో అది అంటుకోకుండా నీట్గా రావడానికి ఇలా మనకు సాధ్యమైనంత పల్చగా, అంటే ఇన్ని పరాటాలు మరీ పల్చగా అయితే ఉండవండి, చపాతీలాగా అయితే అస్సలు ఉండవు. అట్లా మరీ లావు కాకుండా కొంచెం మనకు మీడియం సైజుతో చేసుకుందాం. ఇది ఎప్పుడూ కూడా సేఫ్ ఆప్షన్స్ అండి. చేతితో చేసుకోవడం అనేది చాలా ఈజీ ఆప్షను, సేఫ్ ఆప్షను, చాలా టేస్టీగా అయ్యే ఆప్షన్ కూడా. ఇలా మనకు ఈ స్టైల్లో ఎన్ని పరోటాలు కావాలంటే అన్ని పరోటాలు తయారు చేసుకోవచ్చు. ఇలా సమానంగా ఎక్కడ లావుగా ఎక్కడ లేకుండా సమానంగా దీనిలో చేసుకోవాలి. తవ్వ కూడా వేడెక్కిపోయింది కాబట్టి దీన్ని మనకు చక్కగా చూసారా, ఇలా చక్కగా మనం తవ్వ మీద వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనం నూనెతో కాల్చుకోవచ్చు. అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే ఇది మనం బాగా పల్చగా వేయలేదు కాబట్టి మనకు పచ్చి వాసన లేకుండా పచ్చిగా ఉండకుండా ఉండాలి అంటే చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా మనము అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మనకి అల్పాహారంగా బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది, తర్వాత ఎప్పుడైనా బ్రంచ్ చేస్తాం కదా అలా తిన్నా కూడా బాగుంటుంది. ఈ మధ్యకాలం ఏంటి అంటే ఇది ఈ టైంలోనే తినాలి అని ఎక్కడా రూల్ లేదండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరి టైంకి తగ్గట్టుగా వాళ్ళు అలా తినేస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. అంటే పరాటాలు ఒకప్పుడు డిన్నర్కే చేయాలి అని ఉండేది, లేదంటే బ్రేక్ఫాస్ట్కి చేయాలి అని ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదండి. అంటే వాళ్ళ టైంకి తగ్గట్టుగా ఉన్న మెటీరియల్కి తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఓకే, ఇది చక్కగా ఇలా మనం నూనె వేసుకుంటూ రెండు వైపులా కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా ఇలా పరాటా వేసేసుకున్నాము. ఒకవైపు ఇలా కాలిందండి, మరోవైపు కూడా లైట్గా కాలుతుంది. సో సిమ్లోనే పెట్టి చక్కగా నేను లో ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకున్నాను. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జుకినీ తెచ్చుకొని పెట్టుకోండి. సేమ్ కీరా లాగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఇది వెంటనే చేసుకోవాలనిపించింది, ఇంట్లో కీరా దోసకాయ మాత్రమే ఉంది అంటే కీరాతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇటువైపు కూడా చక్కగా కాలింది కాబట్టి ఇక స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఏంటి అంటే బాక్స్లోకి కూడా బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైనా కూడా రోటీలైనా పరాటాలైనా ఫ్రెష్గా తింటే ఆ టేస్ట్ వేరు, బాక్స్లో పెట్టుకుని టేస్ట్ వేరు. కానీ ఇది మాత్రము మనం అంటే అన్నీ వేసాం కదా, కావాల్సిన మసాలా పొడులు అవన్నీ వేసాం కాబట్టి మీకు బాక్సుల్లో కూడా బాగానే ఉంటుంది. సో మంచి కరకరలాడుతూ వచ్చింది కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే జుకీనీ క్యారెట్ పరాటా మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జుకీనీ క్యారెట్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, జుకీనీ 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జుకీనీ క్యారెట్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జుకీనీ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, కాస్త గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, గోధుమ పిండి వేసి కాస్త నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక ఉండలాగా తీసుకొని బటర్ పేపర్ పైన పరాటాలాగా ఒత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడైన తర్వాత ఒత్తుకున్న పరాటాను రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జుకీనీ క్యారెట్ పరాటా రెడీ.